Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. ఎక్కడ పెట్టి సచ్చానో ఏంటో. రే టోనీ, టోనీ, రే టోనీ, ఏమైందిరా వన్న? బైక్ కీస్ ఎక్కడరా? వంశీగాడికి ఏదో పనుండి తీసుకెళ్ళాను నైట్. ఎర్లోపు వచ్చేసాడంటన్నా. అయినా అలా ఎలా ఇచ్చేస్తావురా? నాకు ఇప్పుడు పని ఉంది. అయినా ఇంత పొద్దున్న ఏ పనన్నా 5 o'clockకి? ఏమైంది? నేను మటన్ తెచ్చుకోవాలరా. ఈ టైంలోనా? ఎందుకు? ఎందుకంటే ఈ టైం పోతేనే బేజా, బోటి, కాళ్ళు అన్నీ దొరుకుతాయి. ఏంటి మటన్ కోసం లేచావా నువ్వు? ఇవాళ అవన్నీ తిందాం అనుకున్నాను రా, అందుకే అలారం పెట్టుకొని కూడా లేచా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అయినా నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండాలి కానీ మరీ ఇలా వ్యసనంలా ఉండొద్దన్నా. నాన్ వెజ్ అంటే నాకు వ్యసనం కాదు, అలవాటు పడ్డ సాంప్రదాయం. నేను నడిచెళ్ళేనే తెచ్చుకుంటా. మరీ ఇది ఎక్కడ నాన్ వెజ్ ఇప్పించినా నాయనా. బబ్బబ్బబ్బబ్బా, సూపర్! చికెన్, బోటి, తలకాయ, మటను, ఫిష్ అన్నీ రెడీ. రండ్రా తినేద్దాం. ఇదేంటి ఈరోజు సండే కూడా కాదు, అయినా ఎన్ని వెరైటీలా? సండేనే చేయడానికి ఇదేమైనా హాస్టల్ అనుకున్నావురా? అంటే నెక్స్ట్ ఏంటి? వెనస్డే పప్పు, గురువారం గుడ్డు చేయమంటావా? రేయ్, ఈ ఫ్లాట్ లో ఎవ్రీడే నాన్ వెజ్ పక్కా ఉంటుంది. అది అవునరా, కరెక్టే. కానీ ప్రతిరోజు ఇలా తింటే బోర్ కొట్టదా? బోరు కొట్టదా? అంటే నీకు తెలిసిన కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పురా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. నీకు తెలిసినవి 4 ఈ 4తో పాటు ఏమేమి చేయొచ్చో తెలుసా? చికెన్తో అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ లాలీపాప్, మెజెస్టిక్, చికెన్ 65, బొంగులో చికెన్, చికెన్ మొగలాయ్, ఆఫ్ఘనీ చికెన్, చికెన్ లాలీపాప్, ఇలా చాలా చేయొచ్చురా. అదే మటన్తో అయితే మటన్ కర్రీ, మటన్ ఫ్రై, తలకాయ, పాయ, ఈ బొక్క, ఆ బొక్క, నల్లి బొక్క. అలాగే ఫిష్, ఫ్రాన్స్లతో వచ్చేసరికి పులుసని, పచ్చళ్ళని, ఫ్రైలని, ఇన్ని వెరైటీలు ఉన్నా కూడా నీకు బోర్ ఎలా కొడుతుందిరా? కూర్చోండి, తినండి. సూపర్ అన్నా. ఆహా, అబ్బబ్బబ్బబ్బా, ఏం తింటారవన్నా అది? రే, తిండి తినేటప్పుడు ఎలా తింటున్నావు, ఎంత తింటున్నావు అని చూడకూడదురా. టేస్ట్ని ఆస్వాదిస్తూ తినాలి. ఏంటో. రే, ఏంట్రా ముక్కలని పక్కన పెట్టేస్తున్నావు? లాస్ట్లో తింటా. ఏం తింటామో ఏంటో. ఏ సరిగా తింటలేదేంటది? అయిపోయింది రేవన్నా, ఇది జస్ట్ బొక్క. ఆ బొక్కను నవలాలరా. నవ్వలాలా? చూడుది. అబ్బా, ఏంట్రా నల్లి బొక్క తినట్లేదు? నాకు రావట్లేదు రేవన్నా ఇది. నల్లి బొక్క తినడం రాకపోవడం ఎలారా? చాలా సింపుల్. నల్లి బొక్క ఉందా, దీన్ని ఇలా కొట్టాలి. అంతే, ఇలా అర్థమైంది. తినాలరా. రే, మటన్ ఎలా తినాలో రాదరా నీకు? ఆ లివర్ ఎందుకు అలా పక్కన పెట్టేశావు? లివర్ నచ్చదురా అన్నా. సర్లే, ఆ లంగ్స్ అనే తీసుకో. లంగ్సా? లంగ్స్ కూడా తినవా? సరే, ఆ కళ్ళనే తీసుకురా. కల్లా? ఏంట్రవన్నా, నువ్వు చెప్తుంటే నాకు కూర తినట్లేదు. ఏదో పోస్ట్ మార్టం చేసి బాడీ పార్ట్లు తిన్నట్టుంది. నాకొద్దు, నువ్వే తిను. ఎలారా ఇలా అయితే? ఎలా తినాలి ఈ ఏజ్లో? పీల్చి పిప్ప చేసేయాలి. నాన్ వెజ్ లేకుండా ఎలా బతుకుతారో ఏంటో వీళ్ళు. మొత్తానికి పెళ్లి ఫిక్స్ అయింది మామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మామ్. అందరు రావాలి? ఖచ్చితంగా వస్తా మామ్. నీ పెళ్లికి నేను ఎలా మిస్ అవుతా? నేను వచ్చేస్తా. ధూమ్ ధామ్ దోస్తా, ఎరగ చేద్దాం. అందుకే మీకోసం డీజే సెటప్ కూడా పెట్టిస్తున్నా. అయితే 3 రోజులు ముందే వస్తా, రచ్చ చేద్దాం. చాలా గ్రాండ్ గా చేస్తున్నా మామ్.
అయితే ఫుడ్ కూడా చాలా గ్రాండ్ గా పెడతారనుకుంటా కదా. ఆ మామ్ వెజ్ లో ఉన్న అన్ని ఐటమ్స్ పెడుతున్నాం. పప్పు, దాలు, మష్రూమ్ అన్ని పెడుతున్నాం. ఆగు ఆగు ఆగు. నాన్ వెజ్ లేదా? అమ్మాయి వాళ్ళ సైడ్ పెళ్లిలో నాన్ వెజ్ పెట్టరు మామ్. తప్పకుండా రావాలి మామ్. ఉమ్, చూస్తా. చూస్తానా? ఇందాక ధూమ్ధామ్ చేద్దామన్నావు. ఆ రోజు నేను బిజీ. అసలు నీకు వెడ్డింగ్ డేట్ కూడా తెలియదు కదా మామ్. ఎప్పుడు? 10th April. అయితే ఆ రోజు నేను బిజీ. ఇందాక 3 రోజులు ముందే వస్తాను. సడన్ గా ఏమైంది? పెళ్లిలో నాన్ వెజ్ లేదన్నావుగా. చెప్పాను కదా అమ్మాయి వాళ్ళ సైడ్ ఒప్పుకోరని. నాన్ వెజ్ లేని ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి నేను రాను. అయితే నీకు స్పెషల్ గా వేరే రోజు ప్లాన్ చేస్తాను రా. అయితే ఆ రోజే వస్తాను. నీ పెళ్లికి మాత్రం సచ్చినా రాను. అది కాదురా. బయలుదేరు. సలాం అలైకుం బాయ్. वालेकुम सलाम अन्ना। कैसे तू? मैं ठीक हूँ, आप कैसे हो? मैं ठीक हूँ. అది ఇప్పుడు ఏం చెప్పాలరా? తూ మేరేకో. వచ్చిన హిందీ మొత్తం అయిపోయింది. తూ మేరేకో గుర్తు ఆయారే. అన్నా కష్టపడకు, తెలుగులో మాట్లాడు. సడన్ గా గుర్తొచ్చావురా, అందుకే చేశా. ఓహో రంజాన్ కదా. రంజాన్ మంత్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా కదా. అవునన్నా. ఫాస్టింగ్ చేస్తున్నావా? హా. సరేరా, అదే గుర్తున్నాను లేదా అని నీకు కాల్ చేశా. రంజాన్ టైంకి నేను సిటీలోనే ఉంటా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా హలీం తినడానికి వెళ్తానంటే చెప్పు, నేను వస్తా. రంజాన్ అప్పుడు కూడా ఇంటికి అన్న మీరు తప్పకుండా రావాలన్నా. బిర్యానీ, హలీం, కీర్ అన్ని రెడీ చేసి పెడతా. ఎందుకురా ఇంత అభిమానం నేనంటే? సర్లే, ఇంతలా అడుగుతున్నావు కదా, వస్తాలే. ఓకే బాయ్. ఓకేరా, బాయ్ రా. అదే ఖుదాఫిస్. ఏరా శోభను, చైనా వెళ్ళొచ్చావుంటగా? షాంఘై. ఏదో గాయలే. అవునా, ఎలా ఉందన్నా? చాలా బాగుందిరా, ఏదో ఫ్యూచరిస్టిక్ సిటీ వెళ్ళినట్టుంది. అన్నా అక్కడ మసాజులు బాగా ఫేమస్ అంటగా. రే అది బ్యాంకాక్ రా. ఓ సారీ అన్నా. ఒరే, ఇంతకీ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అంటే గుర్తొచ్చింది రమణ, ఏషియన్ కుజిన్ అసలు మనం తినలేం తెలుసా? నూడిల్స్ అంటారు, డంప్లింగ్స్ అంటారు, సూషీ అంటారు. అసలు అవును, అదేంటో వాళ్ళు ఏది పడితే తింటూ ఉంటారు. క్రాబ్స్, ష్రింప్స్, పాములు, తేళ్ళు, తాబేళ్ళు, ఏది పడితే అది తింటున్నారు రమణ. చెప్తుంటేనే నోరు ఊరిపోతుందిరా. నోరూరుతుందా? అవన్నీ తిన్నావా లేదా ఇంతకీ? ఛీ, నేనెందుకు తింటాను రమణ? ఛా! ఆ? ఏంట్రా మీరు, ఒక ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడమే రాదురా. అదే నేను అనుకో ఏది పడితే అది తినేసేవాడిని. ఛీ! నెల వరకు నువ్వు చికెన్ తినడం అంట. ఏంటి? అవునరా, అలా అయితేనే నీ పెళ్లి అవుతుందన్నారు. ఏంటమ్మా ఇది? సర్లే, చికెనే కదా, మటన్తో అడ్జస్ట్ అవుతాలే. ఏంటి జోకా? నువ్వు అసలు నాన్ వెజ్ తినకూడదు, గుడ్డుతో సహా. ఏంటమ్మా నువ్వు చెప్పేదే? పెళ్లి కోసం నెల రోజు నాన్ వెజ్ మానేయాలా? ఛాన్సే లేదు. కావాలంటే పెళ్ళే క్యాన్సిల్ చేసేయ్. ఈ ఒక్క నెల మానేస్తే నీకు పెళ్ళయ్యాక మళ్ళీ రోజు తిందుగానిలే. సారీ అమ్మా, నెల రోజులు నో ఛాన్స్.